మీరే కదా డ్యూటీలో ఉన్నారు. చనిపోయే ముందు మాజీ ఎమ్మెల్యే ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? రాత్రి మాజీ ఎమ్మెల్యే గారి మీద దాడి జరిగింది. ఈ విషయం ఈయనకు చెప్తే అమ్మో అస్సలు తెలియకూడదు. ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అప్పటికీ ఆయనకి స్పృహ రాలేదు. సరే సత్య, నువ్వేం బాధపడకు. ఎందుకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు తెలుసు నీ పెళ్లికి ఎన్నో అడ్డంకులున్నాయని, కానీ నాకే ప్రాబ్లం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానులే. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే సత్య. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు కదా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇప్పటికే పోలీసులతో మాకు సరైన అనుభవమే ఉంది. లేడీ కానిస్టేబుల్స్కి నేను 4 అడుగులు దూరంగానే ఉంటాను. ఒక వ్యక్తితో చేదు అనుభవం అయిందని నువ్వందరినీ అదే చూపు చూస్తావా? ఒక్క ఛాన్స్ అయితే ఇచ్చి చూడు ప్లీజ్. అరే, నాకు అలాంటి ఉద్దేశం అయితే లేదు. అనవసరంగా ఆలోచించి మీ బుర్ర చెడగొట్టుకోకండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సత్య ఏ విషయం గురించైనా ఒక్కసారే మాట్లాడతాడు. ఏ విషయం అయినా అంతటితోనే క్లోజ్ చేస్తాడు. అయినా నేను ఇక్కడికి వచ్చిన విషయం పెళ్లి గురించి మాట్లాడడానికి కాదు, ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. మంజు మేడం, మాజీ ఎమ్మెల్యే గారు నిజంగానే ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా? లేదు. సరే. సత్య సత్య సత్య, నీకొక విషయం తెలుసా? బండి ఒక చక్రం మీద నడవదు, 2 చక్రాల మీదే నడుస్తుంది. బంధుత్వం పట్ల కూడా అలా ఉంటేనే నడుస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటేనే ప్రేమ ఉంటుంది. చూడు పుష్ప, బండి చక్రం బంధుత్వం ఇలాంటివేవి నాకు నచ్చవు. నేను సత్యాన్ని వదిలేదే లేదు. సత్యాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. అది కాదు సంధ్య, నేనిప్పుడే వస్తాను. మమ్మీ, మీరు చాలా గొప్ప పని చేశారు. గొప్ప పనా? ఏంటి అది? అదే ఆ రూపాలి తల్లిదండ్రులతో అపాలజీస్ చెప్పించాలనుకోవడం. అపాలజీనా? అంటే ఏంటి? 4G విన్నాను, 5G విన్నాను. ఈ అపాలజీ ఏంటి? అపాలజీ కాదు మమ్మీ, అపాలజీ అంటే క్షమాపణలు అడగడం. దాన్ని ఇంగ్లీష్ లో అపాలజీ అంటారు. ఓ అవునా? శ్రియా ప్రియా, మీకు చాలా విషయాలు తెలిసే. మీ వల్ల నా నాలెడ్జ్ కూడా అప్డేట్ అవుతుంది. అవుతుంది. ఏంటి? అదే, మీరేమైనా తక్కువ? మీకన్ని విషయాలు తెలుసు అంటున్నాను. మమ్మీ, మనకు జరిగిన అవమానాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన అవకాశం. ఇప్పుడు తనంతట తాని మన సత్యానని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు గనుక మనం గట్టిగా నిలబడకపోతే మనం చులకనైపోతాం. అవునవునే, సరిగ్గా చెప్పావు. కరెక్టే, కానీ ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి క్షమాపణలు అడిగితే అప్పుడేం చేస్తాం? సత్య అన్నకి కూడా తనంటే ఇష్టంలాగే ఉంది. నాకెందుకు ఈ పెళ్లి జరుగుతుంది అనిపిస్తుంది. గోడది గుడ్డేం కాదు.
ముందు వాళ్ళనొచ్చి క్షమాపణ చెప్పనివ్వు. ఆ తర్వాత ఆలోచిద్దాం పెళ్లి జరిపించాలా వద్దా అనేది. నమస్కారం మనమ్మగారు. అయ్యో అత్తయ్య, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏ అమృత, పద్దాకలా అరెస్ట్ చేయడానికి నేనేమైనా గుండానా? అయ్యో, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలేదండి. మరెందుకొచ్చావు? అది నేను మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. ఏం మాట్లాడాలి? నా పేరు సంధ్య. హా? నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను. ఇప్పుడు నా ఉద్యోగం పర్మనెంట్ అయింది. మరికొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ కూడా వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అమ్మ నాన్నలకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఇంటి పని బయట పని రెండూ చేయగలను. ఇవన్నీ ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. ఏయ్, వచ్చే దారిలో చెట్టేమైనా తొక్కొచ్చావా ఏంటి? నీ పేరు చెప్తున్నావు, నీ గురించి చెప్తున్నావు, మీ అమ్మా నాన్నకి ఒక్కదాన్నే కూతుర్ని అంటున్నావు, నిర్ణయం తీసుకోండి అంటున్నావు. అన్నీ ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? అంటే మరి మీ ఇంటికి కాబోయే పెద్ద కోడలి కదా. నా వివరాలు ఆ మాత్రం చెప్పకపోతే ఎలా? పైగా అది నా బాధ్యత. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు మీ ఇంటి కోడల్ని కావాలనుంది. సత్య భార్య నవ్వాలనుంది. మిస్గా ఉన్న నేను మిస్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది కూడా కేవలం మిస్సెస్ సత్య. నిజంగానే నీకు పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే డైరెక్ట్గా నా ఇంటికొచ్చి నా ముందే నిలబడి నా కొడుకుని పెళ్లి చేసుకుంటానంటావా? ఎవరు పడితే వాళ్ళొచ్చి ఈ ఇంటి కోడలవుతాను అంటే ఈ మడెమ్మ ఊరుకుంటుందా? అసలు ఇంటికి కాబోయే పెద్ద కోళ్ళు ఎలా ఉండాలో నీకు తెలుసా? మినిమం కోటీశ్వరాలై ఉండాలి. నువ్వు చూస్తే నీ జీతం డబ్బులు మేము మా పని వాళ్ళకిచ్చే టిప్పుతో కూడా సరిపోవు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సత్య అంటే నాకు చాలా ఇష్టం. తనని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు ఎలాగూ తనకి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ఒక అమ్మాయి కూడా సత్యాన్ని వద్దని చెప్పిందంట కదా.